హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పచ్చి బఠానీలతో పకోడీ చేశాను. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం కర్రీకి ఉడకబెట్టానమాట. కొద్దిగా అయితే ఇలాగా పచ్చి బఠానీలతో పకోడీ చేద్దామని స్నాక్స్గా పక్కన పెట్టుకున్నాను. ఇంకా రాత్రంతా బఠానీలు నానబెట్టేసి ఇంకా ఈ బఠానీలతో ఎలా చేశానో ఈ పకోడీ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదిగో బఠానీలు కొద్దిగా తీసుకున్నాను అనమాట. ఇవి నానబెట్టినవి. ఇంకా ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసాను. దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. అందులో అల్లం ముక్క కూడా వేసాను. తర్వాత ఇంకా ఉప్పు, కారం, జీలకర్ర వీటితో పాటు ఇంకా ఏదో వెయ్యాలి కదా టేస్ట్ రావాలంటే. ఉల్లిపాయలు కూడా వేసి కలిపేశాను. ఎక్కువ ఆయిల్ వేయడం ఎందుకని ఈ పకోడీకి సరిపడా ఇలాగా ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇలా పకోడీలా వేసుకున్నాను. అవునండి, ఇవి పకోడీలే కాదు గారెలుగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. కొద్దిగా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరే మళ్ళీ ఇంకా చేసుకుంటూ ఉంటారు. ఈ బఠానీలతోని కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా పకోడీ గారెలు కూడా చేసుకోవచ్చు. నేనైతే గారెలు చేయలేదు, ఓన్లీ పకోడీయే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చి బఠానీ పకోడీ ఎలా ఉంది ఫ్రెండ్స్?